ఈరోజు వాగ్దాన సందేశం యోబు గ్రంథం 11 అధ్యాయం 17 వచనం. నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశించును. ప్రభువైన యేసుక్రీస్తు మాట దీవించును గాక. ఆమెను ప్రార్థన. ప్రభు ఈ మాటను దీవించండి, మాతో మాట్లాడి స్వరం వినిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశించును. పాపమును ఒప్పుకొని దేవుని తట్టు తిరిగిన ఎడల దేవుడు వర్ధిల్ల చేయనని స్నేహితుడైన జోపర్ యోబుకు తెలియజేసే మాట సెలవిచ్చింది. మరి నీ జీవితంలో అధికంగా ప్రకాశించాలంటే ఏం చేయాలి? మొదటిగా అధికంగా సహవాసం చేయాలి. నిర్గమకాండం 34 అధ్యాయం 29 వచనం. రెండోది అధికంగా సత్క్రియలు చేయాలి. మత్తయి సువార్త 5:16. మూడోది అధికంగా సహాయం చేయాలి. యెషయా 56:11. దేవుడు సమస్త పాపములు ఎరుగును, ఆయన దృష్టికి దాచగలదా ఏదీ లేదు గనక నీ మాటలో, తలంపులలో, క్రియల్లో పాపం లేకుండా నిన్ను నువ్వు సంస్కరించుకొనము. దేవుడు నీ జీవితమును అధికంగా ప్రకాశింపచేయను. ప్రభువైన యేసుక్రీస్తు మాట దీవించిన గాక. ప్రార్థన. ప్రభు ఈ మాటను దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరాలు మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.